బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఖైరతాబాద్ లో కుక్కలు స్వైర విహారం చేశాయి. శ్రీనివాస్ నగర్ లో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆ చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో కుక్కలు స్వైర విహారం చేశాయి. శ్రీనివాస్ నగర్ లో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆ గాయపడ్డ చిన్నారి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడికి కూడా పాల్పడ్డాయి. దాడికి పాల్పడడం వెంటనే తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి వెంటనే చిన్నారిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే మనము సీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి ఒక చిన్నారిపై దాడి చేసిన పరిస్థితి చూస్తున్నాం. స్థానికులు ఆ కుక్కను అడ్డుకోపోయి ఒక చిన్నారిని కూడా హాస్పిటల్ తరలించారు. ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రజెంట్ అతని ఒక చిన్నారి చెవు భాగానితో పాటు ఇటు ముఖం పైన కూడా కుక్క కాట్లు కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నాయని చెప్పి కూడా స్థానిక డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇలా కుక్కలు వీధిన చాలా మందిని కూడా తీవ్ర గాయాలు కూడా దాడికి పాల్పడుతున్నాయని చెప్పి ఫిర్యాదు చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రము దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులతో పాటు ఖైరతాబాద్ సంబంధించిన శ్రీనివాస్ నగర్ ఒక బస్తీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇలాంటి కుక్కలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి వెంటనే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి, లేకపోతే చాలా మంది కూడా కుక్కల దాడిలో చనిపోయే అవకాశం కూడా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము బంజారాయిల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చిన్నారి. దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి డాక్టర్స్ కూడా అంటున్నారు. పవన్, ఈ మధ్యకాలంలో కుక్కల దాడి వల్ల చిన్నారులు అయితే తీవ్రంగా గాయపడుతున్నారు మనం చూస్తున్నాం. సో శ్రీనివాస్ నగర్ లో ఉన్న స్థానికులు అయితే ఇప్పటికీ అక్కడ కుక్కలకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా బస్తీ వాసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ వీధి కుక్కలు పూర్తిగా దీనికి సంబంధించి వచ్చే వారిని పోయే వారిని పైన కూడా ఇలా కుక్క దాడులకు పాల్పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటే మాత్రము ఎవరికి కూడా కుక్కల వల్ల ప్రాణహాని ఉండదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. మనం సీసీ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు. ఒక చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చి కుక్కలు దాడి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాంటి దాడులు కావద్దంటే మాత్రము ఇలాంటి కుక్కలను పూర్తిగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు వీటిని అదుపులకు వీటిని పూర్తిగా హాస్పిటల్ పంపించి కరిచిన ఏం కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా శ్రీనివాస్ నగర్ బస్తీ వాసులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పవన్.